హలో, నమస్తే, నమస్కారం, వణక్కం, అస్సలాముఅలైకుం. ఈరోజు మన విజయ్ చేతురుచుల్లో ఒక ట్రెడిషనల్ అథెంటిక్ ఒక డిష్ అండి. ఈ రెసిపీ యాక్చువల్గా మా జేజవ చేస్తూ ఉన్నారు. మా గ్రాండ్ మదర్ మా గ్రాండ్ ఫాదర్స్ మదర్ సో వాళ్ళు చేసిన రెసిపీ ఇది. మేమైతే ఎవ్రీ వీకెండ్లో సాటర్డేస్లో నైట్లో కుక్ చేసుకుంటాము డిన్నర్కి. చాలా టేస్టీ రెసిపీ ఇది, చాలా యూనిక్ కూడా. దీన్ని తపిలి ఇడ్లీ అంటారు. తపిలి ఇడ్లీ మనం ఈరోజు అయిపోయేది. సో ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, యూజువల్గా ఆ టైంలో ఈ డిష్ని తపిలి అని ఒక వెసల్ ఉంటుంది. తపిలి అంటే బ్రాస్లో చేసినది. సో ఆ వెసల్లో దీన్ని కుక్ చేస్తారు. సో దానికే తపిలి ఇడ్లీ పేరు వచ్చింది. ఇప్పుడైతే మనం కళాయిల్లో లేకపోతే కుక్కర్లో కూడా దీన్ని కుక్ చేసుకోవచ్చు. సో తపిలి ఇడ్లీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, అది చేసే ప్రొసీజర్స్ ఏంటి, ఇవన్నీ ఈరోజు మీకు చూపిస్తాను. ఫుల్ వీడియో చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకెందుకు ఆలస్యము, రంగంలో దిగిపోతాం రండి. తపిలి ఇడ్లీకి ఫస్ట్ మనము పప్పుని నానబెట్టుకోవాలి. సో 1 కప్పు పచ్చిబియ్యం ఎత్తుకున్నాను. సేమ్ ఇదే కప్లో 1 కప్పు బెంగాల్ గ్రామ్, అదే శనగపప్పు, దాన్ని తీసుకోవాలి. సో ఇది 2 మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. వీటిని బాగా కడిగి 3 to 4 టైమ్స్ మళ్ళీ నానబెట్టాలి. సో తపిలికి కావాలన్న మెయిన్ ఇంగ్రీడియంట్స్: శనగపప్పు 1 కప్ నానబెట్టుకున్న, బాగా కడిగి ఆల్మోస్ట్ 4 to 5 అవర్స్ నానింది. మళ్ళీ 1 కప్ బియ్యము, ఇది కూడా బాగా కడిగి 4 to 5 అవర్స్ నానింది. హాఫ్ పచ్చి కొబ్బరి పీస్ చేసి పెట్టుకున్నాను. సో మెయిన్ ఇంగ్రీడియంట్స్, గ్రైండింగ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఈ 3 అనమాట. సో దీనికి తిరగమాత చేసేదానికి కొన్ని ఐటమ్స్ ఉంది. కరివేపాకు, క్యాష్యూ నట్స్ స్మాల్ పీసెస్గా కట్ చేసుకున్నాను. ఒక 4 రెడ్ చిల్లీస్ ఆఫ్ చేసుకున్నాను. శనగపప్పు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, మినప్పప్పు 1 స్పూను, ఆవాలు 1 స్పూను, మిరియాలు 1 స్పూను, ఇంగ్ అది 1 పించ్. సో ఇది మనం తిరగబాత చేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్. సో ఫస్ట్ మనము ఈ 3 ఐటమ్స్ని సెపరేట్గా గ్రైండ్ చేసుకోవాలి. కొబ్బరిని చాలా నైస్గా గ్రైండ్ చేసుకోవాలి. బియ్యంని కూడా ఒక 80% గ్రైండ్ చేసుకోవాలి. ఇది కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి పప్పుని. సో ఇది మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత మన ప్రిపరేషన్స్కి ఎలా చేయాలని చూద్దాం. సో మనం టెంకాయ మిక్సీలో నైస్గా గ్రైండ్ చేసుకున్నాము. ఫస్ట్ మనం టెంకాయ రుబ్బుకున్నామండి నైస్గా. సో దాన్ని కంటైనర్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో నెక్స్ట్ పప్పు. సో తపిలి చేసేటప్పుడు ఒక మెయిన్ పాయింట్ మనం నోట్ చేయాల్సింది, చాలా నీళ్ళుగా చేసుకోకూడదు. దానివల్ల కొంచెం వాటర్ తక్కువగానే వేసుకొని మనం రుబ్బుకోవాలి. సో శనగపప్పు కోర్సుగా ఉండాలి, నైస్గా అవ్వకూడదు. సో చూసుకోండి, నేను గ్రైండ్ చేసి మీకు చూపిస్తాను. పప్పు అన్నీ ఎత్తుకున్నాము, కొంచెం నీళ్ళు ఉంది, అన్నీ వేసుకుంటాము. సో పప్పు మనం గ్రైండ్ చేసుకుంటాము. పప్పు మిక్సీలో కోర్స్గా చూడండి, ఈ కన్సిస్టెంట్కి మీరు గ్రైండ్ చేసుకోవాలి. చాలా నైస్ చేసుకోకూడదు, చాలా పప్పుగా ఉండకూడదు. కన్సిస్టెంట్ కూడా చూడండి, ఈ థిక్నెస్లో ఉండాలి, వాటర్ అవ్వకూడదు. సో పప్పు అన్ని శుభ్రంగా ఈ కంటైనర్కి ట్రాన్స్ఫర్ చేసి, నెక్స్ట్ ఫైనల్ ఐటము మన బియ్యము. 1 కప్ బియ్యం మాత్రము చాలా నైస్గా రుబ్బుకోవాలండి, అందుకే లాస్ట్లో వేసుకుంటాను. సో రైస్ని నైస్ ఫైన్ పేస్ట్గా రుబ్బుకోవాలి. సో ఫైన్ పేస్ట్గా మనం ఇప్పుడు బియ్యంలో రుబ్బుకోవాలి. సో మన రైస్ కూడా ఫైన్ పేస్ట్ అయిపోయిందండి. చూడండి, ఫస్ట్ మనము కొబ్బరి రుబ్బుకున్నాము,
మళ్ళీ పప్పు, ఇప్పుడు బియ్యం అయితే ఫైన్ పేస్ట్గా రుబ్బుకున్నాము. సో ఈ కన్సిస్టెంట్కి మీరు రుబ్బుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని సో ఆల్ ది ఇంగ్రీడియంట్స్ మనము మిక్సీలో ఏ కన్సిస్టెన్సీ కావాలో చూసుకున్నాను కదా, పేస్ట్ చేసుకొని దాన్ని మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీకి మనము పిండిని రుబ్బుకోవాలి. ఇప్పుడు దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ మీరు చూసి వేసుకోవాలి. నేను ఉప్పురాలు వేసుకుంటాను, 1 స్పూన్ వేసుకుంటాను. ఎక్కువ వేయకూడదు, ఎక్కువ వేస్తే ఉప్పు జాస్ అయిపోతుంది. సో కరెక్ట్గా ఉప్పు వేసుకొని ఈ మూడింటిని మిక్స్ చేసుకొనేసి విత్ సాల్ట్. సో 4 ఇంగ్రీడియంట్స్, కొబ్బరి, పప్పు, బియ్యము, సాల్ట్ 4 చేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీకి ఉండాలి పిండి. సో ఇంకా ఈ పిండికి మనం తిరగమార్చేసి దీని ఒక 5-10 మినిట్స్ సెట్ చేసి పెట్టేవాలి. మళ్ళీ దీన్ని మనము తప్పిడి ఇడ్లీ చేసుకోవచ్చు. సో మనం కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాము తిరగమాతకి. సో తిరగమాతకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు అప్పుడే చూపించాను. 1 by 1 దాంట్లో వేసి దాన్ని బాగా ఫ్రై చేసుకొని మనము పిండిలో వేసి కలుపుకోవాలి. పిండిలో కలుపుకున్నాక మనం తప్పిడి చేసుకునేకి ఆ పిండి రెడీ అయిపోయినట్టు. సో ఫస్ట్ మనము ఆయిల్ వేడెక్కినాక ఆవాలు, సో ఆవాలు చిటపట అంటుంది. చిటపట అన్నప్పుడు జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ శనగపప్పు, మినప్పప్పు, మిరియాలు. సో ఇవి వేసుకొని ఇవి రెడ్గా ఫ్రై అయ్యే వరకు చూసుకోవాలి. మిరియాలు మనం వేసిన వల్ల కొంచెము హుషారుగా మనం కలుపుకోవాలి, ఎందుకంటే ఒకసారి బస్ట్ అవుతుంది. సో కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఫ్రై చేసుకోవాలి. మిరియాలు ఎందుకు మనము బాగా ఫ్రై చేయాలంటే అప్పుడు అది మనం తిన్నప్పుడు తప్పిడిలో మనకు నోట్లో వచ్చినా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. అది ఫ్రై అవ్వకపోతే కారంగా ఒక రాగా ఉంటుంది, కాబట్టి మనము బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము జీడిపప్పు వేసుకోవాలండి, పాటు ఎండుమిరపకాయలు కూడా అండ్ కరివేపాకు. సో ఆల్మోస్ట్ ఆల్ ఇంగ్రీడియంట్స్ మనం ఆయిల్ వేసుకునేసినాము. కొంచెము తక్కువ మంట పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు బ్లాక్ అవ్వకూడదు. పప్పులన్నీ ఫ్రై అయిపోయింది. సో ఈ టైంలో మనము పించ్ ఆఫ్ ఇంగువ, వేసుకొనేసి స్టవ్ను కూడా మనము ఆఫ్ చేసుకోవాలి. అంతే, మన తిరగమాత ఇంగ్రీడియంట్స్ ఫుల్ రెడీ అయిపోయింది. సో దీన్ని మనము మన తప్పిడి పిండికి షిఫ్ట్ చేసేవాలి. సో కేర్ఫుల్గా దీన్ని తీసుకొని కలిపి పెట్టుకునేసి బాగా మిక్స్ అవ్వాలి. సో ఈ టైంలో మనము ఉప్పు చూసుకోవచ్చు. ఉప్పు కొంచెము తక్కువగానే ఉండాలి, ఎందుకంటే ఇది తప్పిడ్లీ మనము కడాయిలో ఫ్రై చేస్తాం కాబట్టి బాగా డ్రైగా అవుతుంది. సో ఉప్పు ఎక్కువ తెలిసిపోతుంది. ఉప్పు కరెక్ట్గా చూసుకోవాలి, ఉప్పు ఎక్కువ అవ్వకూడదు. చూడండి, పప్పు ఈ పిండి ఈ కన్సిస్టెంట్లో ఉండాలి. సో తిరగమాత వేసిన తర్వాత బాగా కలిపి మరి దీన్ని ఒక 5 మినిట్స్ మనము సెట్ చేసి పెట్టాలి.
5 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ మనం కడాయికి షిఫ్ట్ చేసుకోవాలి. మిగతా పిండి ఉంది కదా, అది స్టీమింగ్ ప్రొసీజర్లో దీన్ని ఎట్లా కుక్ చేయాలని కూడా చూపిస్తాను. సో కుక్కర్ గిన్నె మీరు తీసుకోండి, కొంచెం ఆయిల్ వేసుకోండి, దీంట్లో ఆయిల్ వేసుకొని ఫుల్ దీన్ని స్ప్రెడ్ చేసుకోండి. ఆయిల్ జస్ట్ 1 స్పూన్ ఆయిల్ అంతే, కొంచెం చూడండి. ఆయిల్ మరి ఫుల్గా స్ప్రెడ్ చేసుకొని ఈ పిండిని దాంట్లో పోసుకునేవాళ్ళు. సో ఫుల్గా పిండిని దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకునేసి జస్ట్ ఇన్ మై హ్యాండ్ సో పిండి అయితే ఈ మరి ఫుల్గా సెట్ చేసుకున్నాము. దీన్ని ఒక ఇడ్లీ కుక్కర్లో ఆల్రెడీ వాటర్ పోసుకొని దాన్ని బాయిల్ చేసుకున్నాను. సో స్టీమ్ చేయడానికి దీన్ని అందులో పెట్టాను. సో స్టీమ్ రావాలి, స్టీమ్ వచ్చినప్పుడు దీన్ని క్లోజ్ చేయాలి. సో స్టీమింగ్ స్టార్ట్ అయ్యిందండి. ఈ టైంలో మనము దీన్ని క్లోజ్ చేసేవాలి. క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని 15 మినిట్స్ కుక్ చేయాలి. సో ఇక్కడ మనం కడాయిలో చేసిన తప్పిడి ఇక్కడ కుక్ అవుతుంది, ఇక్కడ స్టీమింగ్లో పెట్టిన తప్పిడి కూడా కుక్ అవుతుంది. సో రెండు ఒకేసారి కుక్ అవుతుంది. అది ఎట్ అవుతుంది, ఎలా ఉంటుందని కుక్ అయినాక చూస్తాము. సో మన కడాయిలో ఉండే తప్పిడి ఒక 10 మినిట్స్ దాకా కుక్ అయింది. ఎలా ఉందో చూస్తాం రండి. సో మధ్యలో నేను ఒక 1 టైం ఓపెన్ చేసి చూసినాను. సో మీరు ఒక మధ్యలో 1 టైం 2 టైం చూడొచ్చు. వావ్, సో ఆల్మోస్ట్ ఒక సైడ్ కుక్ అయినట్టుగా ఉంది చూడండి. సైడ్లో అంతా మనము ఆయిల్ అంతా ఇంకా అంతా డ్రై అయిపోయింది, కొంచెం లేసినట్టుగా ఉంది తప్పిడి ఇప్పుడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ మరి ఒక పల్సన గెంటె ఎత్తుకొని సైడ్లో ఫస్ట్ మనము దాన్ని ఓపెన్ చేసుకోవాలి. కొంచెం రిలీజ్ చేసుకున్న తర్వాత దీన్ని రివర్స్ చేయాలి. ఇది కొంచెం కేర్ఫుల్గా చేయాలి. తీసుకొని అది చూడండి, ఈ మరి మనం రివర్స్ చేసుకునేసి అగైన్ దీన్ని మూత పెట్టి, ఆయిల్ అక్కర్లేదు, మూత పెట్టి ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ మళ్ళీ దీన్ని కుక్ చేయాలి. మన స్టీమ్లో పెట్టిన తప్పిడి ఇంకా కుక్ అవుతుంది. ఇది ఒక 5 మినిట్స్ అయినాక దీన్ని ఓపెన్ చేసి చూస్తాం. సో మన స్టీమింగ్ తప్పిడి ఎంతవరకు వచ్చింది చూద్దాం. స్టీమ్ అవుతుంది, కుక్ అయిందా లేదా అని మనం ఒక ఫోక్ పెట్టుకొని దాన్ని చూస్తే చూడండి కొంచెం కుక్ అవ్వాలి. కొంచెం ఇంకొక 5 మినిట్స్ కుక్ అయిందంటే చాలు. మళ్ళీ క్లోజ్ చేసి స్లిమ్లోనే పెట్టుకుంటాము. ఇప్పుడు మన కడాయి తప్పిడి ఎంతవరకు వచ్చిందో చూస్తాం. ఇది ఇక్కడ స్లిమ్లోనే ఉంది. ఒక 5-10 మినిట్స్ అయింది. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. తప్పిడి అయింది. మనము దీన్ని కట్ చేసుకోవాలి పీస్గా. కడాయిలోనే మనం కట్ చేసుకున్నామంటే మనకి ఈజీగా దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు. సో ప్లేట్ రెడీగా ఉంది. మన తప్పిడి పీసెస్ వేసుకుంటాం. వావ్, సో పీసెస్ మీ ఇష్టం అండి. యా సైజ్ కావాలో ఎంత షేప్లో కావాలో మీరు కట్ చేసుకోవచ్చు. సో 2 పీసెస్ నేను తీసుకున్నాను. సో తప్పిడి రెడీ అవుతుంది. స్టీమ్డ్ తప్పిడి అయినాక మనం దాన్ని సర్వ్ చేసుకుంటాము, మరి టేస్ట్ చూస్తాం. ఓకే, సో మన స్టీమ్డ్ తప్పిడి రెడీ అయి ఉండాలి. ఎస్, ఇంకొకసారి చెక్ చేసుకుంటాం చూడండి. సో ఈజీగా దిగిపోతుంది ఫోక్స్. సో స్టీమ్ అయిపోయింది, ఆఫ్ చేసేస్తాము. సో ఇడ్లీ కుక్కర్ నుంచి మన తప్పిడి తీసుకుంటాం. సో దీన్ని కూడా మనము పీసెస్ చేసుకునేవచ్చు. ఇందులోనే మీకు ఆ సైజ్ కావాలి, ఆ సైజ్కి పీసెస్ చేసుకునేసినారంటే మీకు దాన్ని ఈజీగా మనం ఆల్రెడీ మనం దీంట్లో పెట్టుకున్నాం కాబట్టి సో ఈజీగా అది రిమూవ్ అయిపోతుంది. సో స్టీమ్డ్ తప్పిడి కూడా కట్ చేసుకొని పీస్ మనము ప్లేట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము.
ఫ్రైడ్ కడాయిలో చేసిన తప్పిడి ఇడ్లీ పీసెస్ కూడా మనము ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. సో ఇంకా మన డిన్నర్ టేబుల్కి ఇది పోవాల్సిందే. దాని ముందు టేస్ట్ ఎలా ఉందో చూస్తామండి. క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉందండి. సూపర్గా ఉంది. స్టీమ్డ్ హెల్త్ కన్సర్న్ ఉన్న వాళ్ళకి స్టీమ్ చేసుకొని తినచ్చు. లేదు క్రిస్పీగా కొంచెం టేస్టీగా ఉండాలనుకున్న వాళ్ళు కడాయిలో చేసుకోవచ్చు. అందుకే 2 ఆప్షన్స్ చూపించాను. టోటలీ డిఫరెంట్ టేస్ట్ అండి రెండు. ఇది స్టీమ్లో ఉడికింది, కడాయిలో ఉడికింది. టేస్ట్ అయితే అదిరింది. ఎంత మాత్రం ఆలోచించకుండా ఇప్పుడే మీరు తయారు చేసుకోండి తప్పిడి ఇడ్లీ. సో ఇదండి మన ఈరోజు విజయ్ చేతి రుచిలో తప్పిడి ఇడ్లీ. వేడిగా తింటే అంత రుచిగా ఉంది. మీరు ట్రై చేయాలి, టేస్ట్ చేయాలి, ఎంజాయ్ చేయాలి. ఇంకొక వీడియోలో మీ ముందుకు వచ్చే వరకు ఎప్పుడులాగా ఈట్ హెల్దీ, బీ హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. దిస్ ఈస్ విజయ్ సైనింగ్ ఆఫ్.